ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఈరోజు శుక్రవారం సందర్భంగా ద్వార లక్ష్మీ పూజ ఏ విధంగా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ దశమి, సాయంత్రం 5:03 వరకు. నక్షత్రం అనురాధ, తెల్లవారుజామున 5:25 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో గమనిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతువు కన్యా రాశిలోను, బుధుడు ధనురాశిలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, అలాగే రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే అంశాన్ని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే, మేషరాశి వారికి ఈరోజు అనేక విషయాలలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరి ఉద్యోగానికి సంబంధించి వీరు మార్పులు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉంటుంది. పనులేవి కూడా సమయానుకూలంగా పూర్తి కాకపోవటం వలన కొంత నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒత్తిడి అనేది ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మాత్రం కొంత ఇబ్బందికి గురయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ముఖ్యంగా మీరు మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క విద్య గురించి, వారి విద్యలో వచ్చే మార్పుల గురించి, వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక మీ ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ అనేది తీసుకుంటూ ఉంటారు. అలాగే మీరు తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ కూడా మీకు సమంజసంగా ఉండాలని కూడా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. మేషరాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే బిల్వదళాలతోటి ఈశ్వరుడి ఆరాధన చేయటం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి వీరు బయటికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారికి మాత్రం ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉండబోతోంది. అలాగే వీరు ఆలయ దర్శనాలు లాంటివి చేసుకుంటారు. దీంతో పాటుగా వీరు కుటుంబ సభ్యులతోటి సమయం అనేది కూడా గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రం చాలా వరకు రాణించబోతోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ పరంగాను అలాగే ఆర్థికంగానూ కూడా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుబంధం అనేది కనపడుతోంది. మీరు గనక కొత్త వస్తువాహనాలు ఏర్పరచుకోవాలనుకుంటున్నా, లేకపోతే ఏవైనా కొంతవరకు వృత్తిపరమైన చిన్న చిన్న మార్పులు గనక చేయాలనుకుంటున్నా, అవన్నీ కూడా ఈరోజు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అభివృద్ధితో పాటు వీరికి కొంతవరకు వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది కనుక వ్యాపారస్తులు కూడా ఈరోజు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీదేవి ఆరాధన చేయటం వీరికి శుభ ఫలితాలను ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే, మిథున రాశి వారికి కూడా ఈరోజు ఉద్యోగపరంగా కొంత చికాకు అనేది కనపడుతూ ఉంటుంది. అయితే వీరు నెమ్మదిగా ఉంటూ వీరి పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తుంటారు. ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకొస్తూ ఉంటారు. ముఖ్యంగా కొంతవరకు మీ సంపాదనని పొదుపు చేయాలి అనే ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలి అని కూడా ఆలోచన అనేది ఉంటుంది కనుక దానికి సంబంధించి కొంత ఆలోచన చేయటము, అలాగే పెట్టుబడులు పెట్టడము, వీటి మీద ఎక్కువగా ఆసక్తి అనేది కూడా చూపించటం మీకు కనపడుతూ ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ అధికంగా ఉండబోతోంది. మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే భార్యాభర్తల మధ్యన కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా సమయం అనేది చక్కగా గడుపుతారు. దీంతో పాటు ఆస్తులకి సంబంధించి ఆస్తులు సమకూర్చుకోవాలి అని కూడా మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
వీరు ఈరోజు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి సంబంధించి హనుమాన్ చాలీసా చదవటం వలన వీరికి శత్రుభయం అనేది తొలగిపోవడంతో పాటు విజయం లభించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి భార్యాభర్తల ఒక సంబంధ బాంధవ్యాల మీద ఈరోజు వీరి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా వ్యాపారస్తులుంటే వ్యాపారస్తులకి వారి భాగస్వామ్యం గురించి, భాగస్వామ్యులతోటి వచ్చే ఆర్థికపరమైన విషయాల గురించి, వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే వీరి ఆరోగ్యం గురించి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ కూడా తీసుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో మీరు కనుక దీర్ఘకాలికంగా ఏవైనా పెట్టుబడులు పెడితే అవి మీకు లాభసాటిగా ఉంటాయి. అదే మీరు గనక ట్రేడింగు ఇలాంటివి గనక చేస్తే అవి మీరు అనుకున్న విధంగా ఆర్థికంగా మీకు అంత అనుకూలత అనేది గోచరించటం లేదు. ఇంకా సంతానానికి సంబంధించి కొంతవరకు అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకి పెద్ద మార్పు అనేది ఏది కూడా కనిపించటం లేదు. కర్కాటక రాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ప్రయోజనకరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే సింహరాశి వారికి ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలతతో పాటు వీరికి అన్ని విషయాలలోనూ కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారపరంగా అభివృద్ధి, అలాగే వీరికి వ్యాపారపరంగా చక్కటి ఆర్థికమైన అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ఆర్థికంగా మంచి అనుకూలత రావటం, అలాగే పేరు ప్రఖ్యాతులు రావటం, అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయటం, దీంతో పాటుగా వీరికి ఇంక్రిమెంట్స్ లాంటివి రావటం, ప్రమోషన్స్ ఉండటం, ఇలాంటివి ఎక్కువ శాతం వీరిని ఆనందానికి గురి చేస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతోటి సమయం అనేది ఎక్కువగా గడుపుతూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఈరోజు సూర్యారాధన చెయ్యటము, అలాగే సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి అనుకున్న విషయాలన్నిట్లోనూ మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఈరోజు ఆర్థికమైన అనుకూలత అనేదే గోచరిస్తోంది. దీంతో పాటు విద్యార్థులకి కూడా వారి విద్యలో కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. కాంపిటేటివ్ పరీక్షలకి తయారవుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారికి ఈ రోజు అంతా కూడా ఆర్థికమైన అనుకూలత అనేది ఉంటుంది కనుక వీరు ఆనందంగా గడుపుతారని కూడా మనం భావించవచ్చు. కుటుంబ సభ్యులతోటి సమయం గడపటంతో పాటుగా మీ యొక్క వృత్తి వ్యాపారాల మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అనేది పెడతారు. ముఖ్యంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఎవరైతే లావాదేవీలు చేస్తూ ఉంటారో, ఎవరైతే చాలా వరకు వాణిజ్య రంగాలకి సంబంధించిన వారు ఉంటారో వారికి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు. కన్యారాశి వారు ఈరోజు కృష్ణుణ్ణి దర్శించుకోవటము, అలాగే కృష్ణాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, స్వామివారికి తులసి దళాలు సమర్పించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతోటి, అలాగే వారి యొక్క సొంత ఇంటి కళ లేకపోతే సొంత ఇంటి గురించి ఆలోచన చేయటము, అలాగే వీరికి గృహోపకరణాలు సమకూర్చుకోవాలనే ఒక ఉత్సాహం ఉండటము, ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు ఆర్థికంగా
అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి కూడా శ్రమ లేకుండా ఉంటుంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉండటంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి మంచి ఆర్థికమైన అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీరు గనక మీ వ్యాపారాల్లో కొత్త మార్పులు గనక చేయాలనుకుంటే అవి ఈ రోజు చేసుకునేందుకు మీకు సమంజసంగా ఉంటుంది. ఈ రాశి వారు గనక ఈ రోజు దత్తాత్రేయుడిని ఆరాధించటం, దత్తాత్రేయుడి యొక్క దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరికి కొంత పురోగతి అనేది సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయం అనేది గడుపుతూ ఉంటారు. అలాగే మీ యొక్క ఆరోగ్యం గురించి విశేషమైన జాగ్రత్తలు తీసుకుంటారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఉత్సాహం అనేది కనపరుస్తూ ఉంటారు. దీంతో పాటు పెట్టిన పెట్టుబడులలో మంచి లాభం అనేది కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. భార్యాభర్తలకి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి చాలా వరకు వారు అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే వీరికి ఆర్థికంగా కూడా కొంత అనుకూలత ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా కొంతవరకు ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా వాళ్ళ వ్యాపార పరంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా మంచి అనుకూలత కనపడుతోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి మంచి సమయాన్ని గడుపుతారు. అలాగే ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకున్న విధంగా వీరికి పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. వీసాల కోసం, పాస్పోర్ట్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు ప్రత్యేకించి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. వ్యాపార వృద్ధి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి ఉన్నా కూడా ఆ ప్రయాణాలన్నీ కూడా మీకు చాలా వరకు మీరు కోరుకున్న విధంగా ఉంటుందని మనం భావించవచ్చు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులకి శ్రమ కొంచెం తగ్గబోతోంది. అలాగే ఆర్థికంగా వీరికి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీతో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించేందుకు అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు దేవీ ఖడ్గమాల చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటుగా వీరి యొక్క సంతానము గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి వారి ఉద్యోగ ప్రయత్నాలలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా మంచి పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది గనక మానసికంగా మీరు కొంత ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కూడా వారి ఉద్యోగంలో మంచి పురోగతి అనేది సూచిస్తోంది. వ్యాపారస్తులు కూడా చాలా వరకు ఆనందంగా ఉంటారని భావించవచ్చు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మీకు మంచి సత్ఫలితాలను ఇవ్వటము, అలాగే రుణాలు తీర్చే ప్రయత్నము చేయటము మీకు ఆనందాన్ని కలిగిస్తుందని మనం భావించవచ్చు. మకర రాశి వారు శివ పంచాక్షరి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా కొన్ని మార్పులు ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మార్పులు వీరికి అంత సమంజసంగా లేకపోవడం కానీ, లేకపోతే ఆ మార్పులు ఏవి కూడా వీరు ఆశించినట్టుగా లేవని కొంత నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న వారికి మాత్రం మార్పులు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. అలాగే వీరు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకున్న వారికి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కూడా సమయం ఎక్కువ గడపలేని స్థితిగతులు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. తీర్థయాత్రలు చేయాలని ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వారు ఈరోజు దుర్గాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా నిదానంగా పూర్తవుతూ ఉంటాయి. దీంతో పాటు మీ యొక్క వృత్తిపరంగా మీకు ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు చేస్తున్న వారికి సౌఖ్యం కొంచెం తక్కువగా ఉంటుంది. శారీరక పరంగా కూడా కొంత బడలిక అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కొంతవరకు మీకు సకాలంలో ఆహారం తీసుకోకపోవటం వలన, సమయానికి నిద్ర పోకపోవటం వలన అనారోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరంగా సమయం గడిపేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రుణ ఒత్తిళ్లు, రుణ బాధలు అధికంగా ఉండబోతున్నాయి. శత్రు పీడ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి వారి ఉద్యోగంలో మార్పులు గనక చేయాలనుకుంటే ఆ మార్పులు ఏవి కూడా వీళ్ళకి సమంజసంగా ఉండకపోవటం కానీ, లేకపోతే తీసుకున్న మార్పులు వీరికి అంత ఆనందాన్ని కలిగించకపోవటం కానీ ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే ఉప్పు దీపం పెట్టడం వలన శారీరక పరంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.